Hello everyone, wishing you all a very happy మకర సంక్రాంతి. మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మకర సంక్రాంతిని మనము ఇంగ్లీష్లో ఏమంటాము? అలాగే సంక్రాంతి రోజు మనము చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటాము. వీటిని మనము ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి? ఇవన్నీ కూడా ఈరోజు మనము లెసన్లో నేర్చుకోబోతున్నాము. మకర్ అంటే మకర రాశి, దీన్ని మనము క్యాప్రికాన్ అంటాము. సంక్రాంతి అంటే ట్రాన్స్ఫర్మేషన్. సూర్యుడు మకర రాశిలో ఎంటర్ అయ్యేటప్పుడు మకర సంక్రాంతిని మనము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. మకర సంక్రాంతి ఈ రెండింటిని కలిపి ఆ సెలబ్రేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాము. మకర సంక్రాంతి టైంకి మనకి పంటలు చేతికొస్తాయి. పంటలు క్రాప్స్. పంటలు కోసే సమయం అయింది అని అంటాం కదా, హార్వెస్ట్ టైం అంటాము ఇంగ్లీష్లో. పంటలు చేతికి వచ్చిన తర్వాత గుడికి వెళ్తూ ఉంటాము. వాళ్ళని భక్తులు, డెవటీస్ అంటాము. మనకి ఇవన్నీ ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్ యూ చెప్తాం కదా, దాన్నే మనము టు పే గ్రాటిట్యూడ్ టు గాడ్ అంటాము. ఈ సంక్రాంతి రోజు పర్టికులర్గా నువ్వుల లడ్డు చేసుకుంటూ ఉంటాము. నువ్వులు సెసెమే, అందులో మనము బెల్లం యాడ్ చేస్తాము, దాన్ని జాగ్రీ. నువ్వుల లడ్డు, సెసెమే లడ్డు అంటాము. సంక్రాంతి అనగానే ముందుగా గుర్తొచ్చేది పర్టికులర్గా పిల్లలకి కైట్స్, పతంగులు ఎగిరేయడం. పతంగులు, కైట్స్. చెర్క, దాన్ని మనము కైట్ రీల్ అంటాము. ఆ చెరకాకి మాంజా చుడతాం కదా, మాంజాని కైట్ స్ట్రింగ్ అంటాము. పతంగుకి ఒక తోక ఉంటుంది, దాన్ని కైట్ టెయిల్ అంటాము. పతంగుని ఎగిరేయడాన్ని టు ఫ్లై ద కైట్. అదే పతంగు కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మాంజా డీలా వదులు అంటాం కదా, దాన్ని టు రీల్ అవుట్ అంటాము. అదే చెరకాకి మాంజా చుడుతూ ఉంటాం కదా, దాన్ని టు రీల్ ఇన్ అంటాము. అదే పతంగుని కిందికి దింపడాన్ని టు ల్యాండ్ ద కైట్ అంటాము. అయితే మనకి చాలా కైట్స్ మెయిన్గా చేసేదేంటి, అక్కడ ఫైట్ అవుతూ ఉంటుంది కదా, ఆ కైట్కి ఈ కైట్కి, దాన్ని కైట్ ఫైటింగ్ అంటాము. ఆ కైట్ ఫైటింగ్లో ఒక కైట్ని మనము కట్ చేస్తాము, దాన్నే సివియర్డ్ కైట్ అంటాము. అదే కొన్ని కైట్స్ కట్ అయిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటాయి కదా, మాంజా పట్టుకొని మన దగ్గరికి తీసుకుంటాము, దాన్ని టు క్యాచ్ ద సివియర్డ్ కైట్ అంటాము. ఇంకా ఇంట్లో ఉండి చాలా మంది లేడీస్ ఇంట్రెస్టింగ్గా చేసే పని ఏంటి, అదే ముగ్గులేయడము. ముగ్గుల్ని రంగోలీ అంటాము. అయితే రకరకాల ముగ్గులు వేస్తూ ఉంటాం కదా, టిప్పుడు ముగ్గులు అవన్నీ, వాటిని ప్యాటర్న్స్ అంటాము. ముగ్గు వేయడాన్ని టు డ్రా ద రంగోలీ లేదా టు మేక్ ద రంగోలీ అంటాము. ముగ్గుల మధ్యలో మనము గొబ్బెమ్మలు పెడతాం కదా, ఆ గొబ్బెమ్మలు వేటితో తయారవుతాయి, ఆవు పేడతో, దాన్నే కౌ డంగ్ అంటాము. గొబ్బెమ్మల్ని పర్టికులర్గా ఒక వర్డ్ అంటూ లేదు, కాకపోతే డెకరేటివ్ బాల్స్ మేడ్ విత్ కౌ డంగ్ అంటాము. ఐ హోప్ ఈ వీడియో తర్వాత మీకు సంక్రాంతి వొకాబులరీ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి ఇవన్నీ కూడా మీరు నేర్చుకొని ఉండుంటారు. సో ఇఫ్ యు ఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ది ఫస్ట్ టైం, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ టు రిసీవ్ many more educational videos from my channel. Wishing you all a very happy Makara Sankranti once again. Thanks for watching.